అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. భార్యను చావమంటూ దగ్గరుండి రెచ్చగొట్టాడు ఒక భర్త దారుణాన్ని తట్టుకోలేక ఇంటిపై నుంచి దూకింది ఆ బాధితురాలు. అలీగఢ్ జిల్లా తానాగొండలోని ధమ్కేలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరికి వివాహమైంది. సోను, అలాగే సోనుతో పాటు అర్చన, వీళ్ళిద్దరికి వివాహమైంది. వీళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ వరకట్నం కోసం వేధిస్తున్నాడు భర్త సోను. అత్తింటి వేదు పిల్లని తట్టుకోలేక చనిపోతానంటూ చెప్పి ఇంటిపైకి ఎక్కింది అర్చన. దమ్ముంటే దూకమంటూ పదే రెచ్చగొట్టాడు ఆ భర్త. ఇంటి మేడ మీద నుంచి అమాంతం కిందికి దూకేసింది అర్చన. కింద పడ్డ అర్చన చావలేదంటూ దాడికి పాల్పడ్డాడు భర్త. తీవ్ర గాయాలతో ప్రస్తుతానికి ఆసుపత్రిలో చేరింది బాధితురాలు. వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. మొత్తానికి ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన చెప్పుకోవాలి. పెళ్ళై 6 సంవత్సరాలైన తర్వాత కూడా భార్యని వరకట్నం కోసం వేధించారు. ఆ బాధలు భరించలేక, వాళ్ళు చేసే పనులు భరించలేక ఆమె ఒక భవనం పైకి ఎక్కి దూకుతా అని చెప్పినా కూడా తన భర్త మాత్రం దమ్ముంటే నువ్వు దూకి చూపించు అని చెప్పేసి దగ్గరుండి ఆ భార్య పైనుంచి ఈ ఘటనకు పాల్పడడానికి ఆ భర్తనే సోనునే ప్రేరేపించాడు. మొత్తానికి అయితే పాపం ఆ కింద పడిన తర్వాత కూడా చావలేదంటూ చెప్పి ఆమెను చితకబాదే ప్రయత్నం కూడా చేసినట్టున్నాడు మొత్తానికి. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ విజువల్స్ చూసిన తర్వాత మా ప్రతినిధితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆ పిల్లలు అమ్మా అని అరుస్తున్నారు. కూజ్జావ్ దూకేసేయి అని చెప్పేసి ఆ సోను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తానికైతే అర్చన పాపం కింద పడిపోయి ఆమె అసలు స్పృహ లేకుండా అలా దెబ్బలు పడిపోయి ఉన్న తర్వాత కూడా తనను కొట్టే ప్రయత్నం చేశాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఈ సంఘటన ఎలా చోటు చేసుకుంది? దీనికి నిందితుడు సోనుని ప్రస్తుతానికి పోలీసులు పట్టుకున్నారా ఏంటి? రైట్ కళ్యాణ్, ఉత్తరప్రదేశ్ అలీబాగ్ లో దారుణం చోటు చేసుకుంది. గోండా ఏరియా అకోలి గ్రామంలో 2 అంతస్తుల మేడ మీద నుంచి దూకింది ఓ మహిళ. సో ఆ పడిన వెంటనే ఆ గాయాల పడవడంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. సో భార్య భర్తల మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అయితే చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతా ఉంది. భర్త కొట్టడంతోనే ఆమె 7 అంతస్తుల ఏదైతే కొట్టడంతో 2 అంతస్తుల మేడపైకి అయితే వెళ్లి దూకడం జరిగింది. కానీ ఇదంతా గొడవ కూడా కేవలం వరకట్నం కోసం ఆమెని పదే వేధిస్తా ఉన్నాడు ఆ భర్తను. అయితే ఆమె ఎంతకు విసిగిపోయి తాళలేక భర్త కొట్టే దెబ్బలు తాళలేక నేను ఇంటి మించి దూకేస్తానంటూ కూడా పైకి వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఇకనైనా భర్త కనుకరించి ఏదంటే దూకేస్తా చనిపోతా అంటే కనీసం కనుకరంతో కనీసం వదిలేస్తాడేమో అన్న ఆలోచనతో ఆమె నేను దూకేస్తానంటూ కూడా బిల్డింగ్ పైకి ఎక్కడం జరిగింది. సో ఆ భర్త సైకో లాంటి ఆ భర్త అప్పటికి కూడా తగ్గడం లేదు. సో దమ్ముంటే అక్కడి నుంచి దూకు, లేదా నువ్వు దూకుతావా నన్ను చంపాలంటూ కూడా బెదిరించడం జరిగింది. ఒకవేళ నిజంగా భార్య తన పిల్లల గురించి ఒక పక్క ఆలోచన పెట్టుకుంటూ ఒక దూకాల అనే ఆలోచనలో ఉన్న, నిజంగా నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారు అనే ఆలోచనలో ఉంది. సో అప్పటికి కూడా భర్త ఆలోచించకుండా ఆమెను పదే మానసికంగా బాధ పెడుతూ నువ్వు దూకుతావా చస్తావా చావు అంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురైంది ఆ భార్య అయితే అక్కడ మేడ పెంచి అయితే దూకడం జరిగింది. సో కింద పడిన వెంటనే హైట్ ఎక్కువ లేకపోవడంతో కొన్ని గాయాల బారైంది, కొన్ని కాళ్ళకి ఫ్రాక్చర్లు అవడం జరిగింది. ఆ నేల మీద పడడంతో కొనూపిడితో ఉంది, తనైతే కొంచెం ఆ గాయాల పాలైంది. అప్పటికి కూడా తన భర్త సోను అయితే కనికరం లేకుండా ఏమాత్రం పడిపోయింది, దూకేసింది నిజంగా అని అంటూ హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంకా పడిపోయిన భార్యని తనడం కానీ కొట్టడం కానీ ఇంకా చిత్రహింస నరకల యాత్ర పెట్టడం జరిగింది ఆ భార్యని. సో చూసిన స్థానికులు వారందరూ కూడా ఉటావుతున్న వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడం జరిగింది. సో ఏదైతే వీడియో ఉందో సోషల్ మీడియా తిరగడంతో పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు. సో
సోనును అయితే అదుపులోకి తీసుకున్నాడు. భార్యని వరకట్నం కోసం ఏదైతే కట్నం కోసం ఎంత టార్చర్ పెడతా ఉన్నాడు, ఇంత హింసిస్తున్నాడు అంటూ కూడా పోలీసులు కేసు నమోదు చేసి అతనిపై యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ ఘటన ఒకసారిగా ఆ ఊరు గ్రామస్తులు అయితే కలిసి వేస్తా ఉంది. ఎక్కడైతే ఆ కొడుకి అంత దారుణంగా చిత్రహింస పెడుతున్నా తాళలేక ఈ కొట్టు అదంతా చిత్రహింసని తాళలేక నేను చనిపోతాను అంటూ బెదిరి ఆ మహిళ అయితే బిల్డింగ్ పైకి ఎక్కడం జరిగింది. ఇకనైనా నా భర్త కరుకనిచ్చి వదిలేస్తాడేమో, నన్ను చిత్రహింసలు మానేస్తాడేమో, చనిపోయేదా అన్న వదిలేస్తాడేమో అని ప్రయత్నించిన ఆ భర్త ఎంతకు మారకపోగా పైగా దూకేదాకా పైనుంచి దూకేదాకా రెచ్చగొట్టి మరి ఆమె పడిపోయాక కూడా నిర్దాక్షిణ్యం కొట్టాడు. ఒకవేళ ఆమె నిజంగా చనిపోవాలని చూసినట్టుగా తెలుస్తా ఉంది ఆ భర్త. ఎందుకంటే చనిపోతే మరో వివాహం చేసుకోవాలా లేదా ఇంకా వరకట్నం కోసం ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఆ భర్త. మరి ఇంత కిరాతకులు రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి భర్తలు. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ పోలీసులు అయితే దానిపై కేసు నమోదు అయితే చేసుకొని ఆ రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. తన పిల్లలు ఉన్నప్పుడు పిల్లల ముందే, పిల్లల సమక్షంలోనే ఆ పిల్లలు ఆ తల్లి కోసం అరుస్తున్నారు, బాధపడుతున్నారు. అలాంటి సమయంలోనే ఆ కట్నం కోసం ఏదైతే ఉందో కట్నం కోసం వేధిస్తున్నారని చెప్పేసి భర్త సోను దగ్గరుండి భార్యని రెచ్చగొట్టాడు. ఆ భవనం ఎక్కిన తర్వాత దూకమని రెచ్చగొట్టి కింద పడిపోయేలా చేశాడు. మొత్తానికైతే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి దాన్ని పోలీసులు ప్రస్తుతానికి ఆధారంగా తీసుకొని కేసును అయితే దర్యాప్తు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఆ విజువల్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేశారు. ग्राम दकोली थाना क्षेत्र गोंडा से संबंधित है, जिसमें एक वीडियो जिसमें एक महिला के छत से कूदने का प्रकरण संज्ञान में आया है। उपरोक्त प्रकरण में जानकारी करने पर यह पता चला है कि जो महिला है इसका अपने पति से विवाद था। इस विवाद से ही आहत होकर और पति द्वारा उकसाने पर यह महिला अपने छत से कूदी है। महिला को अस्पताल में भर्ती कराया गया, जिसके उसका मेडिकल परीक्षण भी कराया गया है। महिला द्वारा तहरीर दी गई है, जिसपे सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर दिया गया है। मौके पर शांति व्यवस्था कायम है। मैं क्षेत्र अधिकारी क्लास अवगत कराना चाहता हूँ, यह प्रकरण ग्राम दकोली थाना क्षेत्र गोंडा से संबंधित है, जिसमें एक वीडियो जिसमें एक महिला के छत से कूदने का प्रकरण संज्ञान में आया है। उपरोक्त प्रकरण में जानकारी करने पर यह पता चला है कि जो महिला है इसका अपने पति से विवाद था। इस विवाद से ही आहत होकर और पति द्वारा उकसाने पर यह महिला अपने छत से कूदी है। महिला को अस्पताल में भर्ती कराया गया, जिसके उसका मेडिकल परीक्षण भी कराया गया है। महिला द्वारा तहरीर दी गई है, जिसपे सुसंगत धाराओं में मुकदमा पंजीकृत कर दिया गया है। मौके पर शांति व्यवस्था कायम है। తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.